గత కొద్ది రోజుల క్రితం ఈదుముడి గ్రామంలో జరిగిన ఒకటి చిన్న సంఘటన. అది చిన్న సంఘటన అని కాదు, పెద్ద సంఘటన అని చెప్పేసి కొంతమంది అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కులాల వారు యాదవులపై దాడి జరిగింది. ముఖ్యంగా మాపై కులం పేరుతో దూషిస్తూ కూడా మాపై దాడి జరిగిందని చెప్పేసి ఈరోజు యాదవ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు బీసీ కులాలకు సంబంధించి అనేక మంది ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలి, దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి వారు ప్రధాన డిమాండ్గా కూడా ఈరోజు నిరసనకై దిగడం జరిగింది. అసలు వారు ఎటువంటి డిమాండ్స్ కోరుతున్నారు, అసలు ఏం జరిగింది, దానిపై వారు ఏ విధంగా కార్యాచరణ ఉండబోతున్న వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల క్రితం ఈదుముడి గ్రామంలో ఒక సంఘటన అయితే జరిగింది. అగ్రవర్ణాల వారు యాదవుల కులస్తులపై దాడి చేశారని చెప్పేసి కూడా అసలు మీ దృష్టికి ఏమైనా వచ్చింది, అసలు మీరేమనుకుంటున్నారు? యాదవులు మొత్తం ఎక్కడైనా సరే గొర్రెల పెంపకందారులు యాదవులు కానీ ఇతరులు కానీ బంజరు భూముల మీద వెళ్ళి మేపుకోవడం తప్ప వేరే మార్గమే లేని పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో కూడా అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో మేపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే అన్యాయంగా ఒక వ్యక్తి వచ్చి ఓసీ కులానికి చెందిన వ్యక్తి వచ్చి మాట్లాడడం, ఇష్టారీతిన బూతులు మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం, అమ్మలను భార్యలను తిరుగుతున్నారని చెప్పి బాధపడినటువంటి పరిస్థితి. అప్పుడు మాట్లాడిన దాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఇనుప కడ్డి పలుగు అంటారు ఈ ప్రాంతంలో, ఇనుప రాడ్డుతోటి అతని మీద హత్యాయత్నం చేయబోతే ఈ విధంగా తల మీద కొట్టాల్సిన దెబ్బ జారు పడి ఈ భుజం ఎడమ చేతి వైపు ఉన్నటువంటి భుజం అంతా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలి అతను పడిపోవడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా దాడి చేయబోతే ఇద్దరు పరిగెత్తి పారిపోయి అక్కడ ఉన్నటువంటి మురుగు కాలువ దాటి అవతల ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా జరిగిన తర్వాత సరే మనమేదో మేతకు పోయినాం కాబట్టి మనల్ని వాళ్ళు పొలం ఓనర్లు తిడతారని చెప్పి మన వాళ్ళే సర్దుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ అగ్రవర్ణాలకు చెందినటువంటి ఓసీ కులాల పెద్దలు చెప్దామని ఈదుమూడు గ్రామానికి వస్తుంటే మళ్ళీ గ్రామ నడిబొడ్డున గౌరవ ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు బీసీల వెన్నెముక పార్టీ అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు వారి మీద దారుణంగా కొట్టడం జరిగింది. ఈ విధంగా దారుణమైనటువంటి దాడులకు పాల్పడినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా యాదవ సామాజిక వర్గం అండగా నిలబడి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి శాంతియుత మార్గంలో మనం ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రాన్ని ఇచ్చి మా మీద దాడి జరిగిన తర్వాత పెట్టిన సెక్షన్లు హత్యాయత్నం బిఎన్ఎస్ 109 పెట్టకుండా వేరే సెక్షన్లు పెట్టడంతో పాటు అవతల వాళ్ళు కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ నమోదు చేసి మేము పెట్టినటువంటి సెక్షన్లే మా మీద కూడా పెట్టి కేసు నమోదు చేయడం అత్యంత బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే వాళ్ళు కూడా ఆరోపిస్తున్నది అంటే ఈదుముడి గ్రామంలో మొదటగా వీళ్ళే మా మీద దాడి చేశారు, మేము ప్రతిఘటించే నేపథ్యంలో కూడా అది క్లియర్గా కూడా తీసిన వీడియోలో కనిపిస్తుంది. నేను కొట్టేదానికి ప్రయత్నించేది తప్పితే కొట్టలేదు, కాకపోతే అతనే కావాలని రికార్డ్ చేసుకున్నాడు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా జరిగింది. మా మీద ముందుగా దాడి జరిగింది కాబట్టి మేము రావాల్సి వచ్చిందని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే వారు ఎవరికి వాళ్ళు డిఫెన్స్లో మాట్లాడడం అనేది సహజమైన విషయమే. వారు ఎప్పుడైతే మా మీదే వాళ్ళు దాడి చేసినారని చెప్తే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ పక్కనున్న రాష్ట్రంలో కానీ బీసీ సామాజిక వర్గాల్లో ఏ కులమైనా సరే వ్యతిరేక భావాలతో సమాజానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సమాజం పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిందా అని ఒకసారి రికార్డు చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. అయితే మేము ఇక్కడ కమ్మ కులస్తులు అనే మాటను నేను మాట్లాడను, ఎందుకంటే కొంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన వాళ్ళందరినీ కూడా మాట్లాడడం తప్పు. అదే గ్రామంలో ఉన్నటువంటి అదే కమ్మ సోదరులు ఈ విధంగా చేయడం తప్పు, ఈ విధంగా దౌర్జన్యం చేసి కొట్టడం, పొలం దగ్గర ఏదో జరిగింది బాగుంది మళ్ళా ఊర్లోకి పెద్ద మనుషులు చెప్దామని వస్తే దాడి చేయడం తప్పని చెప్పారు. మరి ఈ విధంగా వాళ్ళు మా యాదవ సామాజిక వర్గమే కనుక దాడి చేసి ఉంటే దాడి చేసేటప్పుడు అవతల వాళ్ళకు దెబ్బలు తగలాలి ఒకటి. రెండో విషయం వచ్చేసి మాకు వాళ్ళు కొట్టకపోతే రాడ్డుతోటి ఇక్కడ కొట్టుకొని ఇంత తీవ్రమైనటువంటి గాయాన్ని చేసుకునేటువంటి ఫేసులు పెట్టేటువంటి తెలివితేటలు యాదవ సామాజిక వర్గానికి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ముఖ్యంగా కొంతమంది దుందుడికి చర్య అంటే మా చేలోకి రావద్దు అని చెప్పేసి ముందుగా వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొంతమంది కావాలని వచ్చి ఈ సంఘటనకు కారకులయ్యారు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నట్టు కొంతమంది యాదవ సోదరులు కూడా ఈదుమూడి గ్రామంలో చెప్పడం జరిగింది. దీని ఏ విధంగా చూడవచ్చు? అది అక్కడ ఉన్న సోదరులు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హైప్ అవుతుంది అనే విషయాన్ని ముందు వారు గ్రహించలేకపోయారు. ఏదో చిన్న విషయం కదా గ్రామంలో ఆ లెవెల్లో అది పరిష్కారం అవుద్దని అనుకున్నారు. కానీ ఇది స్థాయి మించి రెండు రాష్ట్రాల్లో వేరుగా అయ్యేటప్పటికి నిన్న మీరు కూడా ఇంటర్వ్యూ తీసినప్పుడు ఆ సోదరులు చెప్పిన మాటలు ఏంటి అనేది మీరు విన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు తీసుకున్న ఇంటర్వ్యూలో
మీరు మా వాళ్ళు చేసిన రికార్డింగ్ విన్నారు, మరి వాళ్ళు చేసిన రికార్డింగ్ ఏదని నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. వాళ్ళు చెప్పేది ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నారు కాబట్టి రికార్డ్ చేశారు. నేను ఆవేశంలో ఉన్నాను కాబట్టి మా తమ్ముడి మీద దాడి జరిగింది, నేను మా తమ్ముడి మీద జరిగిన దాడి కోసం అని చెప్పేసి నేను వెళ్ళాను తప్పితే వీళ్ళు రికార్డ్ చేస్తారని, నేను రికార్డ్ చేయాలని అసలు ఉద్దేశమే లేదు అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే అంటే ఒకవేళ రికార్డు చేస్తే, రికార్డు చేయకపోతే ఇదేమన్నా ప్లీపా అనుకునే, ఒకవేళ రెండు కులాల మధ్యలో వచ్చిన అనుకునేమన్నా ఎవరన్నా పంపించారా వెనక మళ్ళా? అంటే మేము అలా భావించాలా? ఇప్పుడు మేమేమన్నా పంపించామా, లేకపోతే మా యాదవ్ సోదరులు పంపించారా? చెప్పండి. మీరు నిన్న చేశారు, మీరు నిన్న చేసిన ఇంటర్వ్యూలో ఆ రికార్డింగ్ విన్న తర్వాత మీకేమనిపించింది మీరు చెప్పండి, యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఆ ఉద్దేశం చెప్పేది నేను చెప్తాను, నేను ఏ విధంగా ప్రజెంట్ చేయాలో అది నేను తెలవ సంగతి. కాకపోతే 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 నేను చెప్పేది క్వశ్చన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈదుమూడి గ్రామస్తులు మా పొలంలోకి రావద్దు, వాళ్ళైనా వచ్చారు, వచ్చి మా మీద దాడి చేశారని ఒకటి ఆరోపణ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులు చెప్తుంది ఏంటంటే వీళ్ళకి గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము, 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. స్థానికంగా ఉన్న రైతులే కాదు, యాదవ్ సోదరులు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇది కావాలనే చేస్తున్న కొంతమంది కుట్రలో భాగంగా వీరు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఈ లెవెల్లో అయిపోతుందని తెలియక ఆ తర్వాత ఇది 2 రాష్ట్రాల్లో వ్యాప్తి చెంది ఈ రకంగా యాదవులంతా ఈ సోషల్ మీడియాలో ఇంత హైప్ చేసేటప్పటికి వాళ్ళు అక్కడ ఉన్న 20 కుటుంబాలను మేనేజ్ చేసి వాళ్ళలో కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించారు తప్పితే నిజంగా ఇదే మాట ఆ దెబ్బలు తిన్న వాళ్ళనో లేకపోతే ఆ కొట్టించుకున్న వాళ్ళనో వాళ్ళు వచ్చి చెప్పమనండి, ఓకే మేము కూడా ఇస్తాం. లేదు, వాళ్ళని ఒక అతన్ని కొట్టారు కాబట్టి మేము వచ్చి ఆవేశంతో కొట్టామన్నారు. ఆ కొట్టిన ఆయనకి ఏం దెబ్బలు తగిలినాయో చూపిమనండి, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. చివరగా ఒక ప్రశ్న మేడం, మొత్తానికి జరిగిన సమస్య అయితే ఈ విధంగా సమస్యని ఈ విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. 2 వర్గాలు అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒక గొడవని 2 వర్గాలుగా, 2 గ్రామాల మధ్య, 2 కులాల మధ్య చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ భావిస్తున్న పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ యాదవ్ సామాజిక వర్గం కానీ ఇరువురు కోరుకున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు అంటారు? ఏ విధంగా పరీక్షించవచ్చు అంటే అది మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను లెక్కేయటంలా, ఎవరు కమ్మోళ్ళు చేయటంలా, రెడ్లు చేయటంలా, ఎవరో చేయటంలా. గొర్రెలు ఒట్టి పొలాలు, ఆ ఒట్టి పొలాల్లో మేపుకునేదానికి జీవధనాన్ని ఎవడైనా అడ్డం పెడతాడా? వాడ పైరు నష్టం అయితే నష్టపరిహారం కట్టించుకోవాలి. నష్టం కాకుండా మనుషులను కొట్టి కలబడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకు ఎవరు లేరని, మాకు ఇదివరకు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు మాకు రాష్ట్రంలో అధినాయకుడు వచ్చాడు రామచంద్ర యాదవ. ఎక్కడ ఏమి జరిగినా బీసీలకి ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. ఇది ముమ్మాటికి పెద్ద కులాల వారు మా బీసీల మీద చేసిన హత్యాయత్నం కింద మేము పరిగణించి ఇవాళ మేము కలెక్టర్ గారికి మా బాధల సాధకలు చెప్పుకుని ఆయనకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. సరే, చివరగా ఈ సమస్యకి పరిష్కారం ఏ విధంగా భావిస్తాం సార్? అవాస్తవాలను వండి వార్చొద్దని మేము ప్రాధాయపడుతున్నాం. యాదవులకి నిజాయితీగా నిజంగానే అన్యాయం జరిగింది. ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు పిలిస్తేనే ఆ గ్రామానికి గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళినటువంటి రైతులు వాళ్ళు. ఈదుమూడి గ్రామ ప్రజలు అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఆ గ్రామస్తులు పిలిచి మా పొలాల్లో గొర్రె దోలమని అడిగితే జరుగుతుంది. పట్టపగలు గొర్రెలు అనేవి వివిధ రకాల పొలాల్లో మేత మేస్తుంటాయి. మేము తప్పు అని మేము దాన్ని ప్రశ్నించట్లేదు. అయితే దాడి చేయడం అనేది సంస్కారం కాదు. అది కూడా కులదూషణతోటి బీసీల మీద, యాదవ కులస్తుల మీద మేము చేసుకున్న వృత్తిని తప్పుపడుతూ, తల్లిదండ్రులను తప్పుపడుతూ నీచంగా అసభ్యంగా మాట్లాడటం అనేది చాలా అసందర్భమైన మాటలు. పైగా వివిధ రకాల మారణాయుధాలతో దాడి చేయడం అనేది 100% తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాము. దీని ప్రకారం స్టేషన్ ఎస్పీలు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి గమనించి మా మీద కేసులు కట్టారు తప్పితే మేము చెప్పిన సెక్షన్లు వాళ్ళు చెప్పిన సెక్షన్లు సమానంగా ఎఫ్ఐఆర్లు కట్టున్నారు.
మేము ఖండిస్తున్నాము. మా మీద కట్టిన ఎఫ్ఐఆర్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. మొత్తానికి ఈదుమూడి గ్రామంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఈరోజు బీసీజేఏసీ అది యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూడా యాదవ్ సోదరులు రావడం జరిగింది. జరిగిన సంఘటన కేవలం కొంతమంది అగ్రవర్ణాలు దాడిగానే మేము భావిస్తున్నాము. మా మీద దాడితో పాటు మాపై కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇది విషయాన్ని సదరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మాపై ఉన్న కేసులు తీసేయాలి, అదేవిధంగా మాపై దాడి చేసిన వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యాదవ్ సోదరులు కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.